హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది సో వీడియో ఏంటి అనేది. సో ఇక ఆలస్యం చేయకుండా నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తానన్నమాట. అయితే నేను ఫస్ట్ ఈ ఛానల్ పెట్టినప్పుడు అనుకున్నానండి. సో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వై, వాట్, హౌ అనే విషయం గురించి చెప్దాం అనుకున్నాను. సో నేమ్ పెట్టడం ఒక మనిషికి కానీ, లేకపోతే ఒక సంస్థకి కానీ, లేకపోతే ఒక బిజినెస్కి కానీ నేమ్ ఎందుకు పర్టిక్యులర్గా చూస్ చేసుకుంటారు అంటే దాని ఇంపాక్ట్ ఎంతో కొంత దాని మీద ప్రభావం చూపిస్తుందని తెలుసు కాబట్టి చాలా వరకు నేమ్ అనేది పర్టిక్యులర్గా చూస్ చేసుకుంటారు. సో నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్, సో మా బ్రదరు వీళ్ళు కూడా అనున్నారనమాట, ఏంటి నవవాకృతి చాలా క్రిటికల్గా ఉంది, సింపుల్గా లేదు అనని. సో ఏదేమైనప్పటికీ కొన్ని డెసిషన్స్ నాకు సంబంధించినంత వరకు నేను చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటాను అనమాట. సో అలా వచ్చిందే నవవాకృతి వ్లాగ్స్. ఎలా వచ్చింది ఏంటిది అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ నేను వర్క్ చేసే దగ్గర కూడా సో పర్టిక్యులర్గా నేను బయట పెట్టాలని పెట్టలేదు. సో సమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లా చెప్పడం జరిగింది. అక్కడ కూడా అనున్నారనమాట, చాలా క్రిటికల్గా ఉంది, చాలా సింపుల్గా పెడితే జనాలకి చక్కగా రీచ్ అవుతుంది కదా, నోటెడ్ అయిపోతుంది కదా అని ఉన్నారు. సో అప్పుడు కూడా నేను నేమ్ చేంజ్ చేయాలని మాత్రం అనుకోలేదు. సో వాట్ అంటే ఇదంతా పక్కన పెడితే, సో నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఆబ్వియస్లీ ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడానికి. అయినప్పటికీ కూడా నేను కొన్ని రూల్స్ అండ్ ఎథిక్స్ పెట్టుకొని ఉన్నానన్నమాట. అవి ఇప్పుడిప్పుడు మాధ్యమంగా జరుగుతున్న వాటిని గురించి అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఛానల్లో ఏది చెప్పినా అది నా వరకు, నా సొంత అభిప్రాయం, నాకు సంబంధించింది. అండ్ ఇది ఎవ్వరికి యాప్ట్ కాదు అనమాట. సో అదొకటి క్లియర్ చేస్తున్నాను. సో కమింగ్ టు బ్యాక్ వచ్చేస్తే, నేను ఫస్ట్ నవవాకృతి అనే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అని ఉందన్నమాట. పెద్దవాళ్ళ శిక్ష ఇట్లా తిప్పుతూ ఉంటే వచ్చింది. అప్పుడప్పుడే అనుకుంటున్నాను ఛానల్కి ఏం నేమ్ పెట్టాలి ఏంటి అనుకున్నప్పుడు, సో దాంట్లో ఉందన్నమాట, ఓం నవవాకృతి రూపాయ నమః అని ఉంది. సో దట్ మీనింగ్ తెలుసుకున్నప్పుడు ఇట్స్ మీన్స్ ఆఫ్ న్యూ వర్షన్ అనమాట. న్యూ వర్షన్ అంటే ఒక కొత్త రూపాంతరం చెందడం. సో ఆ మీనింగ్ అది నాకు బాగా నచ్చింది. సో నేను అప్పుడు అది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మన లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అనుకోకుండా జరిగినప్పుడు మళ్ళీ మన లైఫ్ని ఒక రీమోడలింగ్ చేసినట్టు కాకుండా మళ్ళీ ఒక కొత్త రూపాంతరంతో మన లైఫ్ని న్యూగా స్టార్ట్ చేసినట్టు ఆ మీనింగ్, సో ఆ నేము దీనికి చక్కగా సెట్ అవుతుంది అన్న ఆలోచనతో నేను నవవాకృతి వ్లాగ్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ ఈ నేమ్ పిచ్చి నాకు ఓన్లీ యూట్యూబ్ ఛానల్కి పెట్టడమే కాదండి, ఇంక్లూడింగ్ మా పిల్లలకి నేమ్ పెట్టేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ సర్చ్ చేశాను నేను. సో మీనింగ్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ జాతకాన్ని బట్టి ఇవన్నీ సర్చ్ చేసేదాన్ని. అండ్ దట్టు నా చైల్డ్హుడ్ నుంచి కూడా నా నేమ్ ఎవరైనా అడిగినా నేను చెప్పినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, చాలా బాగుందని చెప్పి. ఆ టైంలో నా నేమ్ అనేది చాలా యూనిక్గా అండ్ మీనింగ్గా ఉండేది. సో అక్కడ నా నేమ్ అంటే నాకు 100% నేను సాటిస్ఫై అవుతా, నాకు చాలా ఇష్టము నా నేమ్ అంటే కూడా. సో మా డాడీ, మా మమ్మీ వాళ్ళు కూడా ఒక పేరు పెడుతున్నాము అంటే దానికి మీనింగ్ కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకొని పెడతారనమాట.
సో అట్లా చిన్నప్పుడు నేను అండ్ ఎలిమెంటరీ స్కూల్ మీన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు గోపాలకృష్ణ మాస్టర్ అని. సో వారు వచ్చి నన్ను అడిగినప్పుడు కూడా నీకు నీ నేమ్కి మీనింగ్ తెలుసా అంటే ఆబ్వియస్లీ తెలుసు. మా డాడీ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నీ నేమ్ ఇలా ఇలా చూస్ చేయడం జరిగింది అని చెప్పేసి. సో అది ఎవరైనా బ్రేక్ చేసినా దాన్ని ఏదన్నా కొంచెం ఎటకారంగా అన్నా నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది అనమాట. సో చాలా హంబుల్గా రిక్వెస్టబుల్గా ఉంటుంది. అట్లా నాకు ఈ నేమ్ పిచ్చి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు నాటుకుపోయింది కాబట్టి నేనైతే ఈ నేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. దానికి తోడు ఇట్స్ మీన్స్ ఆఫ్ న్యూ వర్షన్ అన్నప్పుడు పర్టిక్యులర్గా చెప్పాలి అంటే ఒక మాతృత్వం పొందిన స్త్రీ 9 నెలలు ఆ గర్భస్థ శిశువు ఎలా కొత్త రూపాంతరం చెందుకొని ఒక ఆకృతిని పొందుతుందో సింపుల్సిటీ అండి. సేమ్ అదే మీనింగ్ నవవ్యాకృతి అంటే. అండ్ ఒక విత్తనం మనం నాటినప్పుడు దానిలో జరిగే రీజర్మినేషన్ ఏదైతే ఉంటుందో అదే మీనింగ్ నవవ్యాకృతి. సో నేను పెట్టినప్పుడు కూడా అనుకున్నాను ఈ ఛానల్ కొంచెం మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది. సో స్టార్టప్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో వన్ ఫైన్ డే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను నమ్మాను కాబట్టి ఇదే నేమ్కి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అయితే ఇంత టైం పడుతుంది అంటే కంప్లీట్గా డ్రాబ్యాక్ నాది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. సో ఇంతవరకు సక్సెస్ రాలేదు అంటే ఎప్పుడో అడపదడప పెడుతూ ఉండేదాన్ని అనమాట స్టార్టింగ్లో. సో ఎక్కువగా స్టార్టింగ్లో కొంచెం కుకింగ్ వ్లాగ్స్ పెట్టాను. స్టార్ట్ చేసినప్పుడు మనకేమీ అంత అర్థం కాదు కదా. సో పర్టికులర్గా ఈ టాపిక్ మీదే వెళ్ళాలన్న ఐడియా కూడా లేకుండే నాకు. సో నాకు ఏది కూడా ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఒక వర్క్ చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అండ్ స్టార్టింగ్లో మనకి ఏది కూడా ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు కుకింగ్ వ్లాగ్స్ పెట్టాను. కుకింగ్ వ్లాగ్స్ పెడితే ఏమవుతుందంటే అది కూడా తెలియదు, చాలా లెంతీగా అయిపోయిందనమాట. సో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేద్దామంటే అది సరిగ్గా కుదరక ఆల్మోస్ట్ నేను ఫస్ట్ వీడియో నేను Jan 27కి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి 9 ఈజ్ మై లక్కీ నెంబర్ అనమాట. ఫస్ట్ నుంచి నాకు ఎందుకో 9 అంటే ఇష్టము. నాకు 9 అనే నెంబర్తోని నాకు నా లైఫ్కి చాలా ముడిపడి ఉంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో 9కే కావాలి అనుకున్నప్పుడు అది జరగలేదన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అట్లా నేను 27కి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. Jan 27కి అంటే 7+2 = 9 అనమాట. సో అట్లా అనుకున్నప్పుడు చెప్పాను కదా ఏది కూడా ట్రైన్గా అయిపోయి నేను పర్ఫెక్ట్గా ఒక వీడియో అప్లోడ్ చేయడం అనేది ఏది జరగదు. వీడియోస్ అనే కాదు ఏ పని అయినా కానీ డక్కాముక్కి తిని నా అంతటా నేనే దానిలో ప్లస్ మైనస్ అన్నీ నేర్చుకొని నేనే పడాలి నేనే లేవాలి అన్న ఇంటెన్షన్తోని సో అట్లా చేస్తే ఆ రోజు కుదరలేదు. సో నెక్స్ట్ డే 28కి అప్లోడ్ చేశాను. సో మళ్ళీ Jan 28 వస్తే 2 years కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో అది రీజన్. అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నాకు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆల్మోస్ట్ 20 minutes ఐ థింక్ సో, ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు. అయితే అవి అప్లోడ్ చేయంగానే నెక్స్ట్ డే ఎన్ని కామెంట్లు వస్తాయా అని ఎత్తుక్కుంటున్నాను. సో అంత సిల్లీగా ఉండేది నా మైండ్. సో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే జనాలకి రీచ్ అవ్వాలి, వాళ్ళు చూడాలి అంత ఓపిక్గా. సో వాళ్ళకి ఏదైనా నచ్చని విషయం ఏదైనా ఉంటే కామెంట్ చేస్తారు. సో అంత ఈజీగా రాదు అన్న ఇంటెన్షన్ కూడా నాకు లేకుండే అనమాట. సో ఫైనల్గా ఇంకొక విషయం చెప్పేది ఏంటి అంటే మనకి ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశానండి. మెల్లమెల్లగా ఎడిట్ చేయడం ఏదో వచ్చిన కాడికి అట్లా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. చేసినప్పుడు ఆ కుకింగ్ అనేది మాకు తినడానికి ఎల్లో కొల్ల అయిపోయేది, మిగిలిపోయేది. సో మచ్ ఆఫ్ వేస్టేజ్ అనిపించింది నాకు. అండ్ ఇంట్లో ఏంటి అంటే ఏదో ఉన్న 4 ఇంగ్రీడియంట్స్తోని పర్టిక్యులర్గా కొనాలి అని ఏమి ఉండదు కాబట్టి సో ఉన్నదాంతో టేస్టీగా అంతమందిని చేసుకొని తింటాము. కుకింగ్ వీడియోస్ వచ్చేవరకు ప్రాపర్గా చూపించాలి, ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ వాడాలి కాబట్టి
అట్లా అనిపించింది. ఇది వర్కౌట్ కాదు. అండ్ మీకు చెప్పున్నాను అంతకుముందు వీడియోస్లో కూడా డైట్ వీడియోస్ చేద్దాము అన్నట్టుగా, హెల్తీగా ఎలా కుక్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత రియలైజ్ అయ్యా అనమాట. ఇది డైట్ ఫుడ్ అనే అదర్ ఛానల్స్ కానీ లేకపోతే న్యూట్రిషన్స్ ఛానల్స్ ఇవి చెప్పినప్పుడు ఆ ఫుడ్ నాకు పడట్లేదు యాక్చువల్గా. అట్లాంటప్పుడు డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళ లైఫ్ ఉంటుంది. మనకి పడిన ఫుడ్ వాళ్ళకి పడకపోవచ్చు. మనం ఏం పెద్ద న్యూట్రిషనిస్ట్ కూడా కాదు. ఇది డైట్ ఫుడ్ తినండి అని చెప్తే ఎలా ఉంటుంది. ఈ టాపిక్ దగ్గర కూడా నేను రియలైజ్ అయిపోయి ఇదంతా వర్కౌట్ కాదు, ఫుడ్ ఛానల్స్ కాదు, లేకపోతే డైట్ ఫుడ్స్ కాదు అని చెప్పేసి రెగ్యులర్గా పెట్టడంతోనే ఒక ఇంటెన్షన్ చూడండి. నవవాకృతి వ్లాగ్స్ అనే పెట్టా. అందుకే కుకింగ్ ఛానల్లో లేకపోతే ఏమంటారు ఏ ట్రావెలింగ్ ఛానల్స్ అట్లా కాకుండా వ్లాగ్స్ అని పెడితే డక్కముక్కి ఏదొచ్చినా కానీ కొంచెం మనం చేంజ్ చేసుకోవచ్చు. వ్లాగ్స్ అంటే అన్నిటి కిందకి వస్తే సిమిలర్గా ఉంటుంది అన్న ఆలోచనతోని ముందే అట్లా థింక్ చేసుకొని పెట్టడం అయితే జరిగింది. అన్నీ డక్కముక్కి తిన్నాక కంటిన్యూషన్గా ఇప్పటి వరకు కొంచెం వ్లాగ్సే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దానికి తోడు మధ్యలో కొంతమంది ఇదేంటి ఛాయ్లు టీలు చూపిస్తున్నా అంటే ఛాయ్ టీ చూపించిన బ్యాక్గ్రౌండ్ ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. అండ్ నాకున్న ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు సబ్స్క్రిప్షన్తోని వ్యూస్తోని పని లేదు. ఒక విషయం గురించి స్పందించాలి అన్నప్పుడు తప్పకుండా అది నా పరిధికి వచ్చినప్పుడు కంప్లీట్గా నేను స్పందించడం అయితే జరిగింది. ఒక టాపిక్ గురించి, ఒక సిచ్యువేషన్ గురించి, దాని గురించి నాకు అనుభవం ఉన్నప్పుడు దాని వల్ల నేను ఫేస్ చేసిన లూప్ హోల్స్ కానీ ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వాటి గురించి కూడా చెప్పుకుంటూ మెల్లమెల్లగా అట్లా ఛానల్ని అయితే రన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఫైనల్గా ఇంకొక విషయం ఏంటి అంటే ఎథిక్స్ అండ్ రూల్స్ అండి. ఎథిక్స్ ఏంటి అంటే దీనికి ఒక మంచి మీనింగ్ ఉంది. ఈ ఛానల్ని మనము దీన్ని మీనింగ్లెస్గా చేయకూడదు అనేది నా ఎథిక్ అనమాట. అండ్ రూల్స్ వచ్చేసరికి చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అనుభవం ఆలోచనే అనమాట. నాకు ఎక్కువగా ఏమన్నా ఫ్యూచర్లో కూడా ఛానల్ ఏదైనా గ్రోత్ అయ్యి ఏదన్నా పెయిడ్ ప్రమోషన్స్ వాట్ ఎవర్ ఏమన్నా ఉంటే కూడా నేను చేయకూడదు అని నేను పెట్టుకున్న రూల్. ఎందుకు అంటే ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయని అలా అంటున్నారేమో అనుకుంటారు మీరు. అది మాత్రం కాదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మన లైఫ్ స్టైలు మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక పెళ్ళి జరుగుతుంది, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది అంటే ఆ పెళ్ళికి బంతి భోజనాలకి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉందో అది మొత్తము మన ఊరి కౌంటోళ్ళ కొట్టుకెళ్ళి మనం తెచ్చుకుంటాం అన్నమాట. అండ్ బట్టలు కావాలి అంటే మన ఊర్లో ఉన్న వైశ్యాలులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బట్టలు అమ్ముతారు కదా. మా ఊర్లో అయితే ప్రసాద్ అంకుల్ కొట్టని మస్తు ఫేమస్ అండి. అప్పట్లోనే వెంకటగిరి చీరలు, గద్వాల్ పట్టు చీరలు అట్లా తెచ్చిపెడుతూ అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. స్టిల్ ఈరోజు కూడా ఆడ ఈడ తిరిగే బదులు ఒక మంచి చీర ఎవరికైనా పెట్టాలి అంటే మా మమ్మీ డాడీ గబుక్కున వెళ్ళి తెచ్చేది ప్రసాద్ అంకుల్ కొట్లో. ఎందుకంటే క్వాలిటీ మంచిది తెస్తారు, ఊరోళ్ళు కాబట్టి. ఏదైనా క్వాలిటీ బాగలేకపోతే మొహం మీద ఒక మాట అంటారు అన్న ఇంటెన్షన్తో ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అట్లా. అండ్ పెళ్ళికి ఒక అరవేణి దుత్త కావాలి, మనకి అరవేణి కావాలి అంటే పోయి కుమ్మరోళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటాము. ప్రతిదీ కూడా మన గ్రామంలో మన కుల వృత్తుల్ని నమ్ముకొని మనము అంతో ఇంతో రూపాయి కొనుక్కుంటామని ఒక వ్యాపారం పెట్టుకుంటారు చూడండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్న ఇంటెన్షన్తోని నేను ఈ రూల్ పెట్టుకోవడం అయితే జరిగింది. మీరు చూస్తూనే ఉంటారు 1.5 ఇయర్లో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఎంతమంది నా ఛానల్ వాచ్ చేస్తున్నారు అనేది తెలియదు కాబట్టి చూసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో నేను ఒక షాపింగ్ వీడియో చేయడం కానీ ఆడంబరంగా ఇవి కొనుక్కున్నానని చెప్పడం కానీ ఏది జరగలేదు. పిల్లల్ని తీసుకొని పార్కులకి వెళ్ళడం, సినిమాలకి వెళ్ళడం, లేకపోతే మాల్స్కి వెళ్ళడం ఇవి కూడా జరగవండి. నాకు చెప్పాలి అంటే ఈ మాల్స్, పార్క్
ట్రిక్కులు, లేకపోతే సినిమాలకి వెళ్ళడం, లేకపోతే ఇంకా వగైరా వగైరా వెళ్ళి తిరగాలి అంటే చాలా హెడ్‌ఏక్ అనమాట. అప్పుడెప్పుడో ఒక్కసారి పిల్లల్ని తీసుకొని ట్రైన్ రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళాము ఒక్కసారి. సో, అదొకటి. తర్వాత ఇంక అంతే పాపము. ఎప్పుడన్నా ఇప్పుడిప్పుడు మా అన్నయ్య కానీ, మా వదిన కానీ, మా మమ్మీ, డ్యాడీ కానీ పిల్లల్ని తీసుకొని సరదాగా ఎటన్నా తీసుకొని వెళ్తాము. రా రా అని బతిమలాడితే తప్ప ఇక పిల్లలు ఎప్పుడన్నా ఒక దేవాలయం వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు. వెళ్తే భద్రాచలమో, తిరుపతో, లేకపోతే కాళహస్త్రో, లేకపోతే శ్రీశైలమో ఇట్లా వెళ్తూ ఉంటారనమాట. అంతే పుణ్యక్షేత్రాలకే వెళ్తారు కాబట్టి టెంపుల్ ఎక్కడికైనా సరే రమ్మంటే ఇప్పటికిప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని రావడానికైతే నేను రెడీగా ఉంటా. కానీ అదర్వైజ్ మాల్స్కి కానీ షాపింగ్లు చేయటం కానీ నేనైతే చెయ్యను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చిన్నదానికి పెద్దదానికి ఫంక్షన్స్కి ఆడంబరంగా అస్సలు తిరగను. సో ఇది తప్పదు, ఇంకా వెళ్ళాలి, బాగోదు అంటేనే వెళ్తా. సిచ్యువేషన్ అంత డిమాండ్ చేస్తేనే ఇక వెళ్తాను. అదర్వైజ్ నేను అస్సలు వెళ్ళను. ఫంక్షన్స్కి వేటికి కూడా అటెండ్ అవ్వను. అట్లా అని నాలాగే లైఫ్ లీడ్ చేయమని ఎవరిని ప్రోద్బలం అయితే చేయట్లేదు ఇందులో. సో నా ఇంటెన్షన్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అనవసరమైన థింగ్స్ వేస్ట్గా అస్సలు కొనను. బట్టలు, గిన్నెలు ఇవన్నీ నాకు ఏవైతే అవసరమవుతాయో, ఎంతవరకు నేను వినియోగించుకోగలనో, అండ్ కొనుక్కున్న ప్రతి ఒక్కటి నేనే శుభ్రం చేసుకోవాలి, నేనే నీట్గా పెట్టుకోగలిగేటట్లయితేనే కొనుక్కుంటా వస్తువు. అదర్వైజ్ ఇష్టం వచ్చినట్టు కొనేసుకొని అది ఎక్కడుందో తెలియక అది దుమ్ము కొట్టుకుపోయి అసలు సీల్ కూడా ఓపెన్ చేయలేనంత తీరిక లేనన్ని వస్తువులు నేను కొనుక్కోను. సో ఆల్మోస్ట్ ఈ 1.5 ఇయర్లో నాది అదే కిచెను, అయ్యే వస్తువులు, అవే థింగ్స్. మీరు చూస్తే తెలుస్తుంది. సో ఇలా ఇన్ని రూల్స్ నాకు ఉన్నాయి కాబట్టి, రూల్ అని కూడా కాదు, మెయిన్ థింగ్ ఏంటి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో మన ఊరికి వెళ్ళామంటే చిన్నప్పటి నుంచి కొట్టుకెళ్ళి ఆ కోంటోళ్ళు కొట్టుకెళ్ళి, మా ఊర్లో కోంటోళ్ళ వెంకాయమ్మ గారి కొట్ట అంటే మస్తు ఫేమస్ అనమాట. చిన్నప్పటి నుంచి మేము అక్కడికే వెళ్ళి సరుకులు అవన్నీ తెచ్చుకునే వాళ్ళము. బట్టలకు వచ్చేసరికి ప్రసాద్ అంకుల్ వాళ్ళ కొట్ట అంటే ఇంకా ఫేమస్. ఇంకా అరవేణి తుత్తలు అంటే కుమ్మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. ఇదన్నా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మా ఊరు మేదరమెట్లో పోతారు అంతవరకే. సో అలాంటి లైఫ్ మళ్ళీ నా వరకు నేను లీడ్ చేయాలనే అనుకుంటాను తప్ప, ఇప్పుడు కోంటోళ్ళు కొట్లు ఎక్కడున్నాయి చెప్పండి? అన్నీ మార్వడి దుకాణాలు వచ్చేసాయి. కోంటోళ్ళు అన్న వాళ్ళే లేరు ఏ ఊర్లో పట్టినా, ఎక్కడ పట్టినా. సో ఆ విషయంలో మా ఊరు చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫంక్షన్స్, షాపింగ్లు ఇలాంటి హడావుడి అస్సలు లేదు. మేము ఎప్పుడూ ఎక్కడ అటెండ్ అయ్యే వాళ్ళం కాదు. చెప్తున్నాను కదా, కంపల్సరీ అంటేనే మా మమ్మీయో మా డాడీయో వెళ్ళి అటెండ్ అవుతారు. కానీ ఏ ఫంక్షన్స్కి కూడా మేము ఎక్స్పోజ్ అవ్వమన్నమాట. సో అది కూడా కొంత నా మీద ప్రభావం చూపించి ఉండొచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం చెప్పాలి అంటే పిల్లల వరకు వస్తే, పిల్లల వరకు అయితే ఇప్పటి వరకు నా దగ్గర అయితే ఇది వెళ్తాము, అటు తీసుకెళ్ళండి, ఇటు తీసుకెళ్ళండి అని మాత్రం వాళ్ళిద్దరూ మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు అండ్ ఫోర్స్ కూడా చేయలేదు. వాళ్ళకి అసలు అటువైపు ఆలోచనే లేదు, భగవంతుడి దయ వల్ల. సో ముందు ముందు వస్తే ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తానో అంతవరకే ఇస్తాను. పరిధి దాటిందంటే మాత్రం యాజ్ ఏ పేరెంట్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, కట్టడి చేయాల్సిందే. సో అది సంగతి. అండ్ సో విషయానికి వస్తే పరిధి అనేసరికి నాకు ఎంతవరకు నేను ఎక్స్పోజ్ చేయగలను, ఎంతవరకు విజిబిలిటీ చూపించగలను అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటానన్నమాట. సో వీడియోస్ ఏవైతే పెడతానో దాని మీద ఏదైనా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ కానీ ఇంకా క్లారిటీ కానీ ఉంటే వాటి మీదే నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్ అనమాట. ఎందుకు అంటే మొన్నటి దాకా డాడీ వల్ల అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు.
సో యూట్యూబ్లో పెట్టుకుంటానంటే సో వన్ ఫైన్ డే సడన్గా వాళ్ళకి కూడా యాక్సెప్టెన్సీ వచ్చింది. వాళ్ళ తరపు నుంచి నేను అప్పుడు చూపించడం అనేది జరిగింది. సో అట్లా అనమాట, ఎంతవరకు ఎక్స్పోజ్ చేయగలము అనే దాని మీద డిపెండ్ అయ్యండి నా వీడియోస్ అనేవి ఉంటాయి. సో దీన్ని పెట్టుకొని ఇది అలా ఇంకొంచెం ఇలా అన్నా కానీ నా పరిధి దాటేంత వరకు నేను చేయలేనన్నమాట. సో అదొక విషయము. అండ్ ఎక్స్పోజ్ అనంగానే వేరే ధోరణిలోకి కాదండి, వీడియోస్ నేను ఎంతవరకు చూపిస్తున్నాను అనేది వాటి గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఉంది కదా అని ప్రతీదీ విజువలైజేషన్ చేసి ప్రతీదీ పెట్టడం, ప్రతీదీ చూపించడం అయితే నా ఇంటెన్షన్ అసలు కానే కాదు. సో దాన్ని గురించి నేను చెప్తున్నాను. ఏది ఎంతవరకు మనము చూపించాలి అని నేను అనుకుంటానో అంత పరిధి వరకే చూపిస్తాను అనమాట. సో దాన్ని బట్టి కంటెంట్ కూడా క్రియేట్ చేసుకోవడం కానీ, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది. మరొక విషయం ఏంటి అంటే, నా గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలి అంటే, ఎంత తెలిసినా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలనే దశలోనే ఉంటానన్నమాట. సో ఫైనల్గా అయితే సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. నా తల్లే ఒక్క నేమ్ పెట్టి ఇంత బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసావా అనుకుంటారేమో. నాలాంటి తిక్కవాళ్ళు, నాలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఇదండి ఫైనల్గా నవవ్యాకృతి యొక్క మీనింగ్. నాకు తెలిసి నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ మీకు సాధ్యమైనంత వరకు అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఎవరికి డౌట్లు కూడా రావు ఉత్తర. సో ఫైనల్గా అయితే నా వ్లాగ్స్ ఇవి. దీని మీనింగ్ కానీ, నేను పెట్టుకున్న కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్పందన తెలియచేయండి. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉత్తర నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే నాకు ఎంతవరకు చెప్పగలను అనేది అంతవరకు మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి మరొక్క విషయము, నా ఛానల్ నేమ్ యొక్క మీనింగ్ కానీ, నా ఇంటెన్షన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా దబాయించి కొట్టండి. నోటిఫికేషన్స్ వస్తాయి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.